యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబు గ్రంథం 42:10 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 22 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలైతే దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమాలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, యోబు ఎంతో ఒత్తిడికి గురయ్యాడు, ఎంతో పరీక్షకు గురయ్యాడు, ఉన్నవన్నీ కోల్పోయాడు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు పోగొట్టుకున్న వాటికంటే రెండింతలు ఇచ్చేశారు. ప్రైజ్ జీసస్. ఎవరి ప్రేయలకు వేస్తున్నారో, ఏది నష్టపోయావో రెండింతలు మేలు పొందబోతున్నావు. ఎస్, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరీక్షలో ఉన్నావా, నిలబడు. రెండింతలు నీకు ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు, రెడీగా ఉంది. నువ్వు పొందుకోవటం ఆలస్యం. డోంట్ మిస్ ఇట్. రేపు సండే, ప్రాపర్టీకి సండే, రండి వేలాదిగా. నీతో దేవుడు మాట్లాడిన ఉన్నాడు. నీ సమస్య సాక్ష్యంగా, నీ వ్యాధి ఆరోగ్యంగా, నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, నీ నిరుద్యోగ స్థితిని కొట్టివేసి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. విడిపోయిన కుటుంబంలో సమాధానం ఇవ్వబోతున్నాడు. అద్భుతాలు దేవుడు చేయబోతున్నారు. మిస్ చేసుకోవద్దు. రెండింతలు మేలు పొందాలని ఆశిస్తే ఎవరు మిస్ చేసుకోవద్దు. లాస్ట్ సండే వేలాదిగా తరలి వచ్చారు. ఈ సండే కూడా వస్తున్నారు అనేకులు. ఎందుకంటే ప్రాపర్టీకి సండే మీ మధ్యలో ఉండి, కిందే ఉండి వాక్యం చెబుతూ ప్రవచించేటువంటి సండే. మిస్ చేసుకోవద్దు. ఎర్లీగా రండి. ముందున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల స్పాన్సర్ మీట్. అలాగే ఎవరైతే సువార్తకు అందించాలనుకుంటారో, సువార్త దాని అన్ని దానుల కంటే గొప్పదానం, రండి. చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. మోషే చేతులు ఊరు అహరోను ఎత్తిపెట్టాలని ఆశిస్తే రండి. వచ్చే అలాంటి వాళ్ళు స్పాన్సర్ చేసి నన్ను కలిసి ప్రేరించుకున్న దైవ దీవెనలు పొంది. అంతేకాదు ప్రామిస్ ల్యాండ్ కోసం కూడా ఎవరైతే ఘనమైన కానుకిత్తాలనుకున్నారో, దీవించబడిన వాళ్ళు రండి. ఈ నెలలో మనం బిగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంది. సహకరించిన వాళ్ళు అవుతారు. మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, రేపు ఉదయం 8 గంటలకు 2 ఆరాధన, ఉదయం 10 గంటలకి 3 ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4 ఆరాధన. 4 ఆరాధనలో శక్తివంతమైన ప్రాపర్టీకి సందేశాలు ఉంటాయి. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరి ప్రార్థనకి వేసి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. రెండింతలు మీరు ఇచ్చి దేవుడు నాయన సమస్యను సాక్ష్యంగా, వ్యాధిని ఆరోగ్యంగా, నాయన దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చేవాడు. పడిపోయిన వాడిని తిరిగి లేవనెత్తి రెట్టింపు ఘనతకు పాత్రలుగా చేసేవాడు. మా కన్నీళ్లను ఆయన దుఃఖము నాట్యంగా మార్చే దేవుడు నీ ఒక్కడవే. కృప చూపించి కార్యాలు చేసి దీవించండి. గొప్ప మేలు దయచేయండి. రేపు సండే మంచి వాతావరణం ఇవ్వండి. వేలాది మంది నడిపించండి. కృపగల ఆశీర్వాదాలతో నింపి, గొప్ప దీవులతో నింపండి. ఆయన ప్రవచనాత్మకమైన సండే ప్రవచనంతో నింపండి. ఆయన రేపు జరిగే కృపనివ్వండి. ఆయన అన్ని ఆత్మతో నింపండి. ఎవరి రోజు అయినా ఈ రోజు నుంచి ఈ దీవెన, ఈ కృప ఆరంభమును గాక. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు జాబ్ పోతున్నారో వాళ్ళకి మంచి, అంతకంటే గొప్ప మంచి హైక్ శాలరీతో కూడినటువంటి జాబ్ రావాలి. ఎవరికి పేమెంట్స్ లేవో పేమెంట్స్ రావాలి. ఎవరి ప్రాజెక్టులో వాళ్ళ ప్రాజెక్ట్స్ రావాలి. ఎవరికి నాయన ప్రమోషన్స్ రావాలి. ఎవరు నాయన పర్మనెంట్ అవ్వాలనుకుంటున్నా పర్మనెంట్ అవ్వాలి. కృప చూపించండి. ఎవరు ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేసినారో ఆఫర్ రిలీజ్ అవ్వాలి. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో తోడైన గొప్ప విజయాన్ని ఇచ్చి సక్సెస్ అయ్యి కృప పొందుకునే భాగ్యాన్ని ఇచ్చి నడిపించండి. ఎవరు నాయన పెళ్లి కాలేదు పెళ్లి అవ్వాలి. ఎవరు గర్భఫలం పొందాలి. ఎవరు గర్భిణీ స్త్రీలో వారి క్షేమంగా సుఖప్రసవాలు ఇచ్చి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. చిన్న బిడ్డలు, యవనస్తులు స్కూల్స్ కాలేజీకి వెళ్తున్నారు. రాకపోలు క్షేమాన్ని నుండి ఫీజులు కట్టుకుంటే అన్ని విషయాల్లో వెసులుబాటు, కృపను, ఆశీర్వాదం, దీవెన దయచేయండి. ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం, బిజినెస్ వీళ్ళు కూడా దీవించండి. ఫైనాన్షియల్ బ్లెస్ అయ్యింది. రెండింతలు మేలు పొందే కృపను మాకు దయచేసి కొంచెం సిద్ధపరచు, గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. రేపు సండే అంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చుకొని గొప్ప జయమిచ్చి మహిమ చెందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రాపర్టీకి సండే మిస్ అవ్వద్దు. మీ స్నేహితుల మందులు కూడా నడిపించండి. వేలాదిగా తల్లరండి. దైవ దీవెని పొందుదాం. ఈరోజు సాటర్డే కాబట్టి మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈవినింగ్ 4 నుంచి 7 స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైనా ప్రేరేపించబడి గుప్పులు పాల్గొనడం రండి. చేయి కలుపుదాం. లోకాన్ని సువార్త నింపుదాం. ప్రామిస్ ల్యాండ్ కోసం సహాయపడిన వాళ్ళందరూ కూడా దేవుడు దీవించినగా వచ్చినందుకు కలిసి ప్రేరించుకున్నారు. అనేకులు దైవ దీవెనలు పొందుతున్నారు, సాక్షులు నిలుస్తున్నారు. మీరును దీవించబడిన గాక. ఆమేన్. సండే కూడా విసులుబాటు ఉంటుంది ప్రామిస్ ల్యాండ్కి కానీ స్పాన్సర్ చేయడానికి కానీ ప్రతి వర్షిప్లో. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.